హాయ్ గైస్. హాయ్ హలో. నేను చెప్పలేదు నా పేరు. పంది పిల్లలు ఎవరు పంది గ్లిచ్ ఏం గ్లిచ్? చూడు బోట్ ఎక్కడ ఉందో చూడరా. ఆ బోట్ అక్కడ కదా ఉండాలి. అదే గ్లిచ్ ఏందంటున్నా. ఆ బోట్ అక్కడ ఉండాలి కదా యాక్చువల్లీ. అదే కదా నేను కొడతాం. వాడిని ఇందాక రిస్క్ 50 రూపాయల కోసం రిస్క్ చేసి అదిగో గుడ్ సిటిజన్. మళ్ళీ కొడితే ఇంకో 50 వచ్చింది. ఇందాక మనం వెపన్తో కొట్టాం. వెపన్తో కొట్టడం తప్పు కదా. ఎంత ఎంత వచ్చాయి 3000. 3000. పదా పదా పదా. హాయ్ గైస్, నేను మీ కాళీ మావెల్. హలో, నేను సాయి భార్గవ్. వైసిటీ డెఫినెటివ్ ఎడిషన్ తెలుగు గేమ్ ప్లేకి స్వాగతం సుస్వాగతం. ఈ సిరీస్ స్పెషాలిటీ తెలుసు కదా మీ అందరికి. ఇట్స్ ఏ నో చీట్ ఛాలెంజ్. ఇదిగోండి గైస్, లాస్ట్ టైం ఎక్కడ ఆపాము అక్కడే ఉన్నాం. మిషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో లైక్ ఆ చెఫ్ దగ్గర లాస్ట్ టైం ఫోన్ తీసేసుకున్నాం కదా. వాడే ఫోన్ తెక్కొట్టేస్తున్నాడు ఇందాక నుంచి. ఆన్సర్ చేద్దాం. ఫోన్ లాభం. Hey, Leo, I think we got a buyer for Diaz's merchandise. Gotta give him a ring, man. Set up the deal, you know? Where are you now? You okay, Leo? You sound kinda different. Just tell me where you are. Who the hell is this? Put Leo on, man. Leo's gone away for a while. He left me in charge. Screw you, man. అది మన అతడు అనుకుంటా. అతడిలో వాడి పేరేంటి? ప్రకాష్ రాజు, కోట శ్రీనివాసరావు అని. రవి లేడు, జైల్లో ఉన్నాడు అంటాడు కదా. లియో వీలీ బోనస్ అంటే వీళ్ళు ఎప్పుడు పంపిస్తారా? సో మళ్ళీ ఎల్ల దగ్గరికి వెళ్ళాలి మనం. లాయర్ మా రైట్ తిరిగితే ఉంటాడు. ఆడు చంపేశాడు రా. ఎవడు గుద్దేశాడు. వాడే గుద్ది వాడే చూస్తా. బాబ్బా రామా, ఏం జరుగుతుందిరా ఇక్కడ? మనమే అనుకుంటే మనకంటే డబ్బా రైడ్లో ఉన్నారు. సో నెక్స్ట్ మిషన్ జూరీ ఫూరీ. ఏదో టామ్ అండ్ జెర్రీ అన్నట్టు జూరీ ఫూరీ. Oh, for God's sake, it's you. Oh, jeez. I'm gonna need new pants. Hey, those psychos from up north, they've been on the horn, and they're coming down here soon. Now, where is the goddamn money? Relax. We're not at that part yet. Oh, I thought that you were taking care of this. I really did. And now those Guidos say we gotta do them a favor. You mean I gotta do them a favor? Oh, of course that's what I mean. Do I look like I can intimidate a jury? I couldn't intimidate a child, and believe me, I've tried. Now look, it's either that or Forelli's cousin Giorgio gets 5 years for fraud. You gotta take these guys out. I understand. Help the jury change their minds. Don't worry about it. No! I tried that. The jury case didn't go so well. So make them change their minds. ఏంటంట? సో ఇంతకీ జ్యూరీ అంటే కోర్టులో వాదనలన్నీ జరిగిన తర్వాత ఫైనల్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని అడుగుతారు, మీకు ఏమనిపిస్తుంది అని. లైక్ అంటే వాళ్ళ ఒపీనియన్ అక్కడ కొంచెం మెయిన్ అనమాట. వాళ్ళని జ్యూరీ పీపుల్ అంటారు. సంథింగ్ ఏంటంటే ఇప్పుడు ఆ జ్యూరీ నుంచి మనకి కావాల్సిన లైక్ ఎవరికో కావాల్సిన పాజిటివ్ రెస్పాన్స్ రాలే, వాళ్ళని భయపెట్టి వాళ్ళ మైండ్స్ చేంజ్ చేయాలన్నమాట. మ్యూజిషియన్ అంటాడు కదా, మేయర్ దగ్గరికి వెళ్ళి చంపే గలం అని తెలియాలంటే ఆడు పోసుకుని ప్రకాశ్ రాజు ఫోన్ చేస్తాడు, నేను నిలబడినని. వాడు గుర్తున్న కారే. వచ్చేసాం గాయ దగ్గరికి. పాపతో మాట్లాడుతున్నాడు బాబు. సో ఇప్పుడు వీడి కారం చెత్త పట్టాలి. డోర్లను నడబడితే సరిపోతుంది.
సుత్తితో మనం కార్ని పేలగొట్టేచ్చాడు. Not guilty. Understand? Good. వాడు చావలేదా? చావలేదు. మామూలుగా కార్ పేలగొడతాడు, చావడం. వాడు చేస్తే మిషన్ ఫెయిల్ కదా. మిషన్ ఫెయిల్ అదే కదా. ఈ కార్ కావాలి. ఇన్ఫరెన్స్ వాడే షిఫ్ట్ పట్టుకో. అది ఇన్ఫరెన్స్ కాదు, ఇన్ఫరెన్స్ కాదు, చీటా. ఎస్. యాక్చువల్లీ వాటర్ ఫౌంటైన్ కొంచెం కూడా క్వాలిటీ పెరిగింది కదా. అవును. మనకి ఇందులో నైట్ టైం కాబట్టి లైట్స్ బాగా తెలుస్తాయి. నైట్ అనగానే నా పొద్దున్న 4 టైం అక్కడ లైట్ యానిమేషన్స్ అంటే ఇప్పుడు లైట్ సోర్స్ దగ్గరగా ఉంటే షాడో షార్ప్గా పడటం, దూరంగా ఉంటే లైట్గా పడటం బాగా తెలుస్తుంది. చిన్నప్పుడే తెలిసేది కాదు. మన కార్నే పేలగొట్టే తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేస్తావా? ఏదో బాగుంది. I can't believe this is happening. You remember Giorgio? You remember he's innocent? నేను అయిపోయిందా? డైరెక్ట్గా గుద్దేశాను కదా, సరిపోయింది. సో అయిపోయింది మిషన్. మళ్ళీ లాగర్ దగ్గరికి వెళ్ళాలి. ఇలా కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఫోన్ ఆడరా అంటే డ్రైవింగ్లో ఫోన్ ఆడకూడదని ఫోన్ నేర్పిస్తున్నాడు. I ain't got no suntan. We ain't got my money either, so I wanted it myself. What are you doing? So tell me, what are you doing? I'm looking for the money, Sonny. Don't worry. I am worrying, Tommy. That's my style because I seem to have this problem in my life with unreliable people. Don't be an unreliable person, Tommy, please. Do us both a favor. I'm looking forward to hearing from you. ఇచ్చుకుంటున్నాడు. సో యాక్చువల్లీ సేవ్ చేయలేదు మనం. మళ్ళీ అవ్వట్రా అంటే మనం చాలా జాగ్రత్తగా ఆడాలి కదా. Get to the payphone next to the mall in Washington. ఓకే, ఇది సైడ్ క్వెస్ట్ యాక్చువల్లీ. మధ్య మధ్యలో మనకు ఫోన్ వస్తూ ఉంటుంది. ఫోన్ వచ్చినప్పుడు చెప్తాడు అక్కడికి వెళ్ళి ఫోన్ ఎత్తు అని. సో ఇక్కడ ఐకాన్ చూస్తే ఫోన్ ఐకాన్ వచ్చింది మనకి. ఇది మ్యాప్ ఎదుగో ఫోన్ ఐకాన్ వచ్చింది. ఇక్కడికి వెళ్తే సైడ్ క్వెస్ట్లు ఆడుకోవచ్చు మనం. సైడ్ మిషన్స్ డబ్బులు వస్తాయా? డబ్బులు వస్తాయి. రియోట్ మిషన్ Goes గురించి without saying. Tommy, any progress? No. Hey, Don't వీడి believe it, మనం don't believe it. యాడ్లో Tommy, చూసాం. this is Avery Carrington. I believe you met at the party. Not in person. Avery here has a proposition. Haven't we got other things on our mind? I'm trying to keep the wolves from the door. So could you please cut me some slack? I'm stretched like a wire, and even if I'm dead by the end of the week, I'd like to think that I didn't die poor. Now just okay? calm down, both of you. Son, you help me, and any greaseballs giving you a hard time, I'll see to it they take a long dirt nap. Okay. What can I do for you? This delivery company's got its depot on some prime land. They won't sell. They're hanging on like a big old prairie rat. So we got to go in there and smoke that vermin out. Head on down there and stir up a hornet's nest. The security will have their hands full, and then you can sneak in and put them out of business. And you could drop by Raphael's for a change of clothes. You might be there a while, but yeah, go for it. Should be a riot. If the balls drop like they should, stop by my office sometime. వీడికి ఏదో రాఫెల్స్ లో ఏదో ఉన్నట్టుంది. వెళ్తే ఫ్రీగా బట్టలు ఇచ్చేస్తున్నాడు. Who are these pricks anyway? Lawyer pricks, rug-wearing pricks, surrounded by pricks. రాసా. సో ఇప్పుడు ఏంటంటే ఇటుకో హెల్ప్ చేస్తే నీకేం ప్రాబ్లం వచ్చినా సరే నేను చూసుకుంటాను అంటాడు. వాడేవాడు వాడు వీళ్ళగా పెద్ద పేరు దగ్గర కర్నల్ మీటింగ్ లో చూసాం. వాడు అదే యాట్లో ఉన్నాళ్ళు ఆఫ్ కోర్స్ ఎదవలే. సో వీడేదో డెలివరీ గురించి మాట్లాడాడు. ఓకే డెలివరీ ఏం డెలివరీ మనకేం తెలుసు కానీ. అండ్ ఇక్కడ రాఫెల్ ఉందా? ఇది రైవటే కదా. అక్కడ డెలివరీ జరుగుతుంది. ఓకే, రైట్ అంటే ఇట్స్ లైక్ స్ట్రైక్ అన్నమాట. రైట్ అంటే కల్లరి. సో ఇక్కడ ఏం చేయాలి? గొడవ లేపాలి మనం. ఓకే, వాడు రెఫెల్ దగ్గరికి వెళ్ళమన్నాడేమో కాదా? డ్రెస్ చేంజ్ చేసుకోమన్నాడు. బట్ చేసుకోమన్నాడు. అట్లీస్ట్ నలుగురితో గొడవ పెట్టుకోమన్నాడు. సో గొడవ మొదలైంది.
ఒకటే షాట్ అంతే. 1000 రూపాయలు లేగన్ కావచ్చు ఎవడ ఏ అన్లాక్ అయింది. ఓకే సో మిషన్ కంప్లీట్ అయింది, స్టార్ పోయింది కదా. క్యాషెస్ పోయింది. అంటే లీగల్ కౌన్సిల్ అన్లాక్ అయింది కదా. ఓవరాల్ అవుట్ఫిట్స్ డెలివరీ టు టూల్డ్ అప్ ఇన్ ద నార్త్ పాయింట్ మాల్. అసలు అవుట్పుట్ ఏం తీసుకోలేదా? ఫోన్ ఎత్తారు, చచ్చిపోతున్నాడు ఫోన్. Hola, is this Mr. Versetti? Yeah. Mr. Versetti. Cortez. Cortez. You were at my party? Yeah, I remember. Mr. Versetti, it was My party, most unfortunate Kolnala vadu. that happened when you missed the deal. I know. I want you to know me and my people are doing their utmost to get to the bottom of it. If you'd like to talk to me more privately, you can find me at the boat, huh? Okay? Good day, senor. సినియర్. సో ఆడెందుకు కొడుతున్నాడు? నీకేం చేశాను? అమ్మా అంత రక్తం. సో ఇప్పుడు ఏంటంటే వాడే కొనలే ఫోన్ చేశాడు అనమాట. ఫోన్ చేసి నేను మా టీం చాలా ట్రై చేస్తున్నాం ఈ ఇష్యూ గురించి తెలుసుకోవడానికి, నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే నన్ను నా ప్లేస్ దగ్గరికి వచ్చి పర్సనల్గా కలవచ్చు అన్నాడు. ఇప్పుడు చూడు సి అన్లాక్ అయింది అక్కడ మనకి. సి అన్లాక్ అయింది, ఏ అన్లాక్ అయింది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మన ఇష్టం ఇంకా. ఓకే యాక్చువల్లీ చెప్పాను కదా వైసిటీలో ఫీచర్ ఉంటుంది. ఎప్పుడు ఫస్ట్ టైం వాటర్ దగ్గరికి వెళ్ళినా సరే బోట్ వేసుకుని దగ్గరికి వస్తారు ఎవరో ఒకళ్ళని. ట్రై చేద్దాం, డెఫినెటివ్ ఎడిషన్లో కూడా ఉందో లేదో. ఇప్పటిదాకా ట్రై చేయలేదు. ఇప్పటిదాకా వాటర్ దగ్గరికి వెళ్ళలేదు. చేసుంటారా? పర్లేదు, వచ్చి చూద్దాం. పోలీసు వస్తారేమో బోట్ కంటే ముందు. బ్రిడ్జెస్ దగ్గర వీటి దగ్గర రావచ్చు. వచ్చేసాడు, పద 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 పద. గమనించలేదు. ఓకే గైస్, వెపన్స్ లాగే. టామీ వర్సెటీ ఈజ్ ఇన్నోసెంట్ మ్యాన్. మనీ చూడు ఎంత డిటెక్ట్ అయిందో. 1000 రూపాయలా? $200. ఓకే, సో $200 డిటెక్ట్ అవుతాయి. ప్రాబ్లం ఏంటంటే వెపన్స్ పోతాయి, హెల్త్ ఆర్మర్ తీసేసుకున్నాడు వెదవా. మీరు విన్నారో లేదో, ఇట్స్ లైక్ టామీ వర్సెటీ ఈజ్ అన్ ఇన్నోసెంట్ మ్యాన్ అని ప్లే అయింది. ఇక్కడ ఏంటంటే రోజన్బర్గ్ మన లాయరే కదా, మనల్ని బయటికి తీసుకొచ్చాడు. సో మన డబ్బుతోనే $200 మనీ కట్ అవుతుంది, వెపన్స్ పోతాయి, ఆర్మర్ పోతుంది. Mr. Versetti. Colonel. Thank you for coming. Please sit. Lobster? No, thanks. I am ashamed to admit that one of the causes of our mutual problem appears to have been the loose tongue of a man I used to trust. I've been carrying Gonzalez for years, but now his incompetence reaches new heights. It's only right that you kill Gonzalez. Did he do it? It's the money that's important to me. For this kindness, I'll reward you. And then we will find your money together. He will be at his penthouse, half drunk probably. Use this. సో ఇప్పుడు ఏంటి, ఈయన ఎందుకు పిలిచాడు ఇక్కడికి? నువ్వు ఏదైనా పర్సనల్గా డిస్కస్ చేయాలంటే నా దగ్గరికి రావచ్చు, మీట్ అవ్వచ్చు అన్నాడా. వచ్చిన తర్వాత 7 పనులు చేయించుకుంటున్నాడు అనమాట. వాడెవడో గంజాలా అంట, ఇన్నాళ్ళు వీడు నమ్మేవాడు అంట, ఇప్పుడు వీడి మాట అనట్లేదంట. సో వాడిని చంపేయమంటున్నాడు. అండ్ ఈ కట్ సీన్ అయిన తర్వాత మన చేతిలోకి రంపం ఎందుకు వచ్చింది అప్పుడు ఇదివరకు తెలిసేది కాదు. కట్ సీన్ పూర్తిగా చూసేవాళ్ళం కాదు కదా. వెపన్ వీడే ఇచ్చాడు మనకి. అండ్ దీన్ని పట్టుకుని ఆడు చూడు ఎలా పరిగెడుతున్నాడు. ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేస్తే మెడల్ తీసుకొచ్చారు. ఇక్కడ వెపన్ ఉంది, ఇక్కడ బైక్ ఉంటుంది యాక్చువల్లీ. ఉంటుంది చిన్నప్పుడు నీ బైకే వాడేవాడిని. ఏంటి గ్లిచ్? ఏం గ్లిచ్? చూడు బోట్ ఎక్కడ ఉందో చూడరా. ఆ బోట్ అక్కడ కదా ఉండాలి. అదే గ్లిచ్ ఏందంటున్నా. ఆ బోట్ అక్కడ ఉండాలి కదా యాక్చువల్లీ. అదే కదా.
ఎక్కడికి దాటేసాను అంటే రైట్ సైడ్ ఆఫ్ మళ్ళీ పార్కింగ్ లాట్లో ఇక్కడ పైకి వెళ్ళాలి. అరే వీడు గుర్తున్నాడు రా, వీడు పారిపోతుంటాడు. Shut that big mouth of yours. He's got a blade. Stop running, you fat slime ball. స్లైమ్ బాల్ Away from me, you cheap bastard. ఎవరు ఆడేంటారు కింద పడాడు. పడకూడదా? Oh, Jesus. వీడు దీన్ని పరిగెడుతుంటాడు, దొల్లిపుచ్చకాయలా దొల్లిపోతుంటాడు. Stand still and I'll make it quick. స్టాండ్ స్టిల్ సర్జరీగానే ఆపరేషన్, పెద్ద ఆపరేషన్ చేసేవాళ్ళగా. I'll pay you double. Because you're squealing. No one cares, Fatso. వాడికి వేస్తున్నా, వీడికి చూద్దాం ఎంత దూరం పరిగెడతాడు. అలా వెళ్ళిపోతాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి సరెండర్ అయిపోతాడు. దాన్ని ఉంది పక్కనే ఉంది కూడా పోలీస్ స్టేషన్. అయిపోయింది. ద వైస్ సిటీ పోలీస్ ఆర్ ఆన్ టు యూ. ఎందుకురా మరి నేను ఖాళీగా ఉన్నానంటారా? తిన్నలే కానీ వైట్ కలర్ కన్నా వీడికి బట్టలు మారిపోయినాయి. రఫెల్లో బట్టలు మారుద్దాం. యాక్చువల్లీ బట్టలు చేంజ్ చేస్తే కూడా కేసులు పోతాయా? కేసులు పోతాయి. ఓకే, కరెక్ట్ టైంకి చెప్పమ్మా. అయితే ఏం చేసినా లోకల్ నేను కాదు. రఫెల్ 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 ఎక్కడున్నారా? రఫెల్ ఎక్కడ గుర్తుంది? మెయిన్ రోడ్లో ఉంటుంది కదా అక్కడ. స్టంట్ అదే చేసిన స్టంట్ అనుకుంటుంది కదా? లేదు, ఇప్పుడు చేయలేదు కదా. డబ్బులు వస్తాయి, ఎంత వస్తాయి? రాలేదు. $108 వచ్చాయి. ఇలా ఈ రోడ్లో వెళ్తుంటే లెఫ్ట్లో. ఎస్, ఇదే. మనకేం కాలేదు కదా, ఎవరు పోతే మనకేం. అది సో వెన్ పిక్డ్ అప్ క్లాత్. అదే మన అల్లరి నరేష్ బేడ్ వచ్చింది మరి మచ్చోటి పెట్టుకుని ఎవడురో నువ్వు తీసేస్తే రే బాబ్జీ నువ్వా అంటే. సో పోలీసులని అంటే లెక్క ప్రకారం ఏం చేయాలని వాడి ఉద్దేశం? పోలీసులని తప్పించుకోవాలి. అదే ఎలా? ఒరిజినల్ గేమ్లో ఏం చేయాలి? మనం అంటే బట్టలు మార్చుకున్నాం, ఏమైనా చేయొచ్చా? బ్రైట్ స్టార్స్ అందుకోవాలి. బ్రైట్ స్టార్స్ ఒకటి అనుకున్నా రెండు పోతాయా? ఒకటి అందుకుంటే ఒకటే పోతుంది. ఒకటి అందుకుని సింగిల్ స్టార్ ఉన్నప్పుడు కొంచెంసేపు అటు ఇటు తిరిగి పోలీసులు కనిపించకుండా టైం పాస్ చేస్తే పోతుంది. అవును. $100 లాభం. ఓకే, అయినా సరే $1. అయినా సరే అంతే కావాలి. ఓహో, ఇక్కడికి వచ్చేస్తాం. ఇందాక షిప్ ఉండలే ఇక్కడ. నేను చంపలేదు, వాళ్ళే చచ్చిపోయారు. కొలాటరల్ డ్యామేజ్. ఎందుకు? గన్ ఎలాగో హ్యాండ్ గన్ వాడడం, మిగతా గన్లే వాడు. కేసు ఎందుకు పడిందా అని అడుగుతున్నా. దానికి ఉద్దేశం కదరా, ఇప్పుడు ఎవరు చూడలేదు కదా. చూడకపోతున్నా. మాల్ షూట్ అవుట్. Tommy, come and join me. This looks delicious, huh? Cut your snout. No, thanks. Tommy, you are like a pompous breeze that has freed me from the stench of corruption. Although I must appear to mourn its passing and carry on with business as usual. This isn't getting me any closer to my money. Tommy, my friend, you are not in Liberty now. Here, we do things differently. I will continue with my inquiries, but in the meantime, I have a valuable deal to close. A favor for a friend, Cortez? You're a good friend, Tommy. I knew you would not let me down. I need you to meet a courier who has obtained some valuable technology for me. ఇప్పుడు ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి మనం? మాల్ దగ్గరికి, అదే మన హాస్పిటల్ ఉంటుంది చూడు. ఓకే, నేను ఇంకా ఆ మాల్ అనుకున్నాను. అక్కడ నార్త్ పాయింట్ మాల్ కాదు, అది కాదు. నార్త్ పాయింట్ మాల్ జస్ట్ బుట్టదే. ఏదో రసం దీపు, అదో డిమార్ట్. Shoot him! ఎవరు? సో వాడిని ఫాలో అవుతూ వచ్చారు. ఓకే, వీడొకడు జాగ్రత్తగా. భలే భలే భలే, అయినా 2 కేసులు పడ్డాయి. జాగ్రత్త. టైర్ ప్యాచ్ అయిందా?
మనకా డోర్ ఓపెన్ అయిపోయిందా? ఏంటి మళ్ళీ వీడి దగ్గరికి వెళ్ళాలి, కొనాల దగ్గరికి వెళ్ళాలి కదా కాటేజ్. నువ్వు ఎంత ఒకటి తిప్పితే నేను ఎంత డబ్బులు 2,000 పని అయిపోయింది బా. ఓకే, వీడు బండి మీద దూకితే పడిపోరా? పడిపోడు. డబ్బులు తగ్గ అయిపోతుంది. ఇంకొక 500 ఇంకొక $200 $300 వచ్చేస్తే వేసేద్దాం రాకుండా. ఇంక రిస్క్ చేయకూడదు. ఏకంగా సేఫ్ హౌస్ కొనుక్కొని సేవ్ చేద్దామా? దాంట్లో సేవ్ చేద్దామా? శుభారంభం. ఎవడరా ఫోన్? సరే చేద్దు. ఎత్తను. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదు, అందుకే ఎత్తట్లేదు. సో మనీ ఎలాగా? మనీ నో మనీ. ఇన్ని కొడతాం. ఇందాక రిస్క్ ₹50 కోసం రిస్క్ చేసి అదిగో గుడ్ సిటిజన్. మళ్ళీ కొడితే ఇంకో 50 వచ్చింది. ఇందాక మనం వెపన్తో కొట్టాం. వెపన్తో కొట్టడం తప్పు కదా. ఎంత ఎంత వచ్చే 3,000. 3,000. పద ఇక్కడ లాయర్ దగ్గర ఉంటుంది. ఎస్, లాయర్ అంటే రైట్ సైడ్ తిరిగి రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్. ఇంకా లెఫ్ట్. ఓకే, వైస్ పాయింట్ దగ్గర పే ఫోన్. ఇంకో సైడ్ మెషిన్ ఏంటిది? ఈ స్ట్రీట్ పాయింట్ అంటే స్ట్రీట్ పాయింట్ కదండి. స్ట్రీట్ వైస్ పాయింట్ అంటే వైస్ పాయింట్ కాదు, స్ట్రీట్ పర్చేజ్ అన్నాడు కదా. ఇది వాషింగ్టన్ DC స్ట్రీట్ సంథింగ్. ఈ బిల్డింగ్ పేరే స్ట్రీటా? ఇది ఓకే. చిల్లర మొత్తం పోయాయి. మొత్తానికి ఎట్టకేలకు మనం ఒక కొంప కనుక్కున్నాం సేవ్ చేసుకోవడానికి. మళ్ళీ వాషన్ వ్యూ దాకా వెళ్ళక్కర్లా, ఎందుకంటే మనకు ఆ వాషన్ వ్యూ దాకా వెళ్తే బొక్కే, అక్కడ ఏమి ఉండట్లేదు. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ మిషన్కి ఇటు దాకా రావాలి, లేకపోతే కళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండాలి. ఇటు ఒకటి అంట, ఈ సంగతి అసలు చూడలేదు మనం. ప్రజెంట్ సైడ్ క్వెస్ట్ కాల్ ఒకటి అటెండ్ అయ్యి ఆపేద్దాం. జై చిరంజీవి సినిమాలో చిరంజీవి టైటిల్ చూడు, వేస్ట్ ద వైఫ్ అంట. My compliments on a job well done, Mr. Thiel. My client was very pleased. I have more work for you with a more hands-on approach. Your next job is more based on the phone. సో ఎందుకు ఇక్కడ విషయం ఏంటంటే కిందన అంటించి ఉంచాను, చదువుకో అంటాడు. అది చదివినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ జవెలరీ పాయింట్ ఉంటుంది. ఇట్ మస్ట్ లుక్ లైక్ కార్ యాక్సిడెంట్. మన బండి మీద వెళ్దాం, దాన్ని చంపేయాలి, కానీ కార్ యాక్సిడెంట్లో కనిపించాలి. బాంబే వేస్తే అంటే యాక్సిడెంట్లో కనిపించాలి. బాంబు వేస్తే వెపన్ యూజ్ చేసావు, కిల్ చేసేసినట్టు. ఓకే, దట్ లుక్ లైక్ అన్ యాక్సిడెంట్. డు నాట్ యూజ్ ఎనీ వెపన్స్. నువ్వు వెపన్ యూజ్ చేసావు అంటే మిషన్ ఫెయిల్ అయిపోద్ది. ఆ కార్ పేరు నాకు గుర్తుంది, స్ట్రింగర్ అనుకుంటా. స్టింగరా ఏదో స్ట్రింగర్ సంథింగ్. వెళ్తా కార్ వెళ్తా, అవతల అమ్మాయి కార్ వెళ్తా. ఈ చుట్టారా లూపులు తిరుగుతూ ఉంటుంది. చావటానికే బా పోలీసు అని చంపలేదు మనం. చావలేదు, గట్టి ప్రాణం. గట్టి ప్రాణం. తిప్పురా రైట్. అలాంటప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఏ సైడ్ అయితే కారు ఉందో ఆ సైడ్ తిప్పాలి. అంటే ఇప్పుడు రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ యాక్సిలరేటర్ ఇది. ట్యాక్సీ కొంచెం స్పీడ్గా ఈ ట్యాక్సీ కొంచెం స్పీడ్గా లెఫ్ట్ లెఫ్ట్. రైట్. డిస్టెన్స్ ఎక్కువ ఏంటంటే మిషన్ ఫెయిల్ అయిపోతుంది. అదే ప్రాబ్లం. రైట్ రైట్. ఎంతసేపు రాదు
బిగ్ బ్యాంగ్ కొట్టినంత ఈజీ కాదురా. సగం మిషన్ బిగ్ బ్యాంగ్ కొడితే అయిపోతాయి. ఇందాక జూరీ గడి మిషన్ అంతే. కొరియర్ గడి మిషన్ దాని చావు కలర్ చూద్దాంరా. 2000 ఇందాక కుక్కలా కష్టపడితే కానీ 1000 రూపాయలు రాలేదు. ఇదే తెలుసుంటే ముందే చేద్దరు కదరా. అయ్యో లాయర్ మిషన్ లేదు ప్రెసెంట్. ఇప్పుడు వీడు కాటేజ్ ఉన్నాడు కదా సి, వాడి దగ్గర మిషన్లన్నీ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ఏ కంప్లీట్ చేయాలి, అప్పుడు మధ్యలో ఎల్ వస్తుంది మళ్ళీ. వేస్ట్ ద వైఫ్ అంటే. ఓకే గైస్, దట్స్ ఇట్ గైస్. ఈ ఎపిసోడ్కి ఇంటే. ఐ హోప్ యూ లైక్ ఇట్. మీకు కనుక నాస్టాల్జియా గుర్తొచ్చుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బాయ్. చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో దీంతో పాటు ఈ 2 వీడియోలు కూడా చూడటానికి ప్రయత్నం చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి.